अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। हल्के संभाली संगारेड्डी के टीआरएस उम्मीदवार मिस्टर चिंता बबाकर ने अपनी इंतखाबी मुहिम में तेजी पैदा कर दी है। उन्होंने सदासपेट मंडल के मवाजियात मालापाड़ एटी गड्ढा में इंतखाबी मुहिम चलाते हुए घर घर जाकर आवाम से मुलाकात करते हुए टीआरएस पार्टी को वोट देने की अपील की। इस मौके पर चिंता बबाकर ने खिताब करते हुए कहा है कि तेलंगाना हुकूमत की जो फलाही स्कीमात हैं उससे आवाम को रास फायदा हासिल हो रहा है। उन्होंने कहा है कि कांग्रेस पार्टी आवाम से झूठे वादा कर रही है। आवाम इनके झूठों वादों के धोखों में हरगिज न आए, बल्कि हल्के असम्बली संगारेड्डी की मजीद तरक्की के लिए फिर एक बार मुझे आशीर्वाद और अपना कीमती वोट देकर भारी अक्सरियत के साथ कामयाब बनाएं। लीजिए मिस्टर चिंता बबाकर की तकरीर आपके सामने। ఏ పార్టీకైనా ఒక గ్రామానికైనా దేనికైనా యువజన సంఘానికైనా ఒక లీడర్ ఉంటేనే నడుస్తుంది. నలుగురు లీడర్ ఉంటే నడవదు. కాబట్టి ఒక లీడర్ ఉన్నాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. అలాగే మనకు హరీష్ రావు గారు అక్క చెల్లెలకి అమ్మలందరికీ శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్, మీ అందరి అభిమాన పాత్రుడు, యునానిమస్ గా గెలిపించినటువంటి సర్పంచ్, మరి మా అత్యంత ఆప్తమిత్రుడు అమరం రెడ్డి గారు. మరి ఈరోజు ఈ గ్రామంలో యువకులే కాకుండా అందరి ప్రేమను చూడవున్నటువంటి యువ కిషోరమైనటువంటి శంభు ప్రసాద్ గారికి నా తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మంత్రి గారి తరఫున టీఆర్ఎస్ పార్టీలోకి వారిని స్వాగతిస్తూ వారి అనుయాయులందరినీ కూడా మా అమర్నాథ్ రెడ్డి చెప్తున్న కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతలో నా సంపూర్ణ సహకారం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరి గౌరవాన్ని కూడా నిలబెత్తు కాపాడటానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూస్తారనే విషయాన్ని కూడా ఈరోజు మీ దగ్గర ప్రతి పూర్తితో చెప్తున్నటువంటి సందర్భం. 17,000 కోట్ల రుణమాఫీ చేసుకున్నాం. కరెంటుకు సంబంధించిన కష్టాలు ఇంతంత కాదుగా. కరెంటు ఈరోజు పగలంతా సింగిల్ ఫేజ్ తో ఉంటే ఉండింది, లేకపోతే లేదు. ఇక రాత్రి పూట ఎప్పుడు వస్తుందో తెలియదు. 3 ఫేజ్ కరెంటు ఎంతమంది ప్రాణాలు పోయినాయో తెలియనటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు సంబంధించిన గట్టెక్కించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నాడంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదనే వాస్తవాన్ని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఇంత గొప్ప సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా మళ్ళా అధికారాన్ని చేజెక్కించుకోవాలి, ప్రజలను మోసం చేసైనా సరే, ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసైనా సరే మనందరం కూడా ఒక మహాకూటమి ఏర్పడితే తప్పించి ఈరోజు మనం కేసీఆర్ గాని టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేమని కాంగ్రెస్, టీడీపీ, అదే రకంగా సిపిఐ, మరి ఇంకా కోదండరాం ఇంతమంది కలిసి ఈరోజు కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని నడిపిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఒక ఆత్మాభిమానాన్ని నిలబెట్టాలి,
ఆత్మస్థైర్యాన్ని నింపాలి తెలంగాణ ప్రజల్లో. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు గర్వంగా తలెత్తుకునేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత గొప్పగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. మరి ఇంకా ఎక్కువ లోతుల పాత్రలకు వెళ్లకుండా మరి గత 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, రౌడీయిజం, హింస, పేదల భూములు లాక్కోటాలు, చివరికి డబ్బుకు ఎంత నీచమైన పని చేయొచ్చునో అన్న దానికి మొన్న జైలుకు వెళ్లింది ఒప్పుకునేటువంటి మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమాన్ని మేము కూడా ఎంత ఉండి చేస్తామని చెప్పాలని వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తాను. ఒక్క మాట, మరి గతంలో గత 10 సంవత్సరాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ఆయనకు సంబంధించి వత్తాసు పలికినా తన చేతి వాటాన్ని పెంచుకోవటానికి, తన అవినీతి అక్రమాలు ఇంకా పెంచుకోవటానికి, పైరవీల జోరు పెంచుకోవడానికి, అప్పులిచ్చే వాళ్ళు ఇంకా ఎక్కువ అప్పులిచ్చేదానికి సంబంధించి మాత్రమే వచ్చాడు తప్పించి ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గానికి వచ్చి వెలగబెట్టింది కానీ ఏమీ లేదనే విషయమో వాళ్ళందరికీ తెలుసు. మరి రోజు మీరందరూ కూడా నాకు ఆశీర్వదించి గెలిపిస్తే మరి నేను ఈ 4-3 సంవత్సరాల్లో మనిషికి సంబంధించిన నైజం, ఒరిజినాలిటీ సందర్భం వచ్చినప్పుడే బయటపడుతుంది అంటారు. మరి నాకు గెలిపిస్తే ఈ 4 సంవత్సరాలు ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలతో మమేకమై అనునిత్యం సదాశివపేట సంగారెడ్డిలో ఉంటూ ఎవరు ఏ ఫోన్ కాల్ చేసినా ఫోన్ రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసినటువంటి సందర్భాలు ప్రతిరోజు ఉన్నాయి. మరి రోజు ఒక అవినీతి అక్రమానికి సంబంధించి పాల్పడ్డ వాడికి, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వాడికి మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక నేర చరిత్ర కలిగిన వాడికి, ఈరోజు ఒక నిస్వార్థంగా పనిచేసేటటువంటి వాడికి ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ఎవరు ఓటేస్తాం? ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళకి ఓటేస్తామా? ఈరోజు నేర చరిత్ర కలిగి జైలుకు వెళ్లిన వాళ్ళకి ఓటేస్తామా? ఈరోజు అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి హింసకు పాల్పడ్డని చెప్పాలని కదా జైలుకు పంపించారు 2013లో. మరి ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం నాకు జైలుకు పంపించింది అని మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ ద్రోహిగా ఈరోజు ఒక అవార్డు తీసుకుంటే, ఈరోజు మహిళా అక్రమ రవాణా కేసులో 2వ అవార్డు తీసుకున్నటువంటి నీచ సంస్కృతిని, అంతకంటే దుర్మార్గమైనటువంటి పనులు ఇంకెవ్వరు కూడా చేయనటువంటి సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలనే దానికి ఈరోజు సర్వేలు అన్ని కూడా చెప్తా ఉన్నాయి. నేషనల్ ఛానల్ కూడా మనం చెప్పింది 85 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పరండి. వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి. లేకపోతే ఇంకొక విషయం, యువకులందరం కూడా ఈరోజు కొట్లాట తెచ్చుకున్నాం, తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్నాం.